హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ స్క్రిప్ట్స్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, మనం లోగా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక మోటివేషనల్ వీడియో కానీ ఇన్స్పిరేషనల్ వీడియో కానీ చూస్తే మనకు కాస్త రిలీఫ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీటన్నిటికంటే ముందు ఒక సెల్ఫ్ అసెస్మెంట్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, కానీ అవి సాధించాలంటే ఎంతో కష్టం. అయినా ప్రయత్నిస్తాం, ఎందుకంటే అవే మనల్ని సంతోషపరుస్తాయి. ఆ సంతోషం కోసం ప్రతి ఒక్కరు ఏదోటి చేస్తూ ఉంటారు, సాధిస్తారు కూడా. అయితే మనం సాధించేది కరెక్ట్ వేలో అయితే ప్రాబ్లం లేదు. మనం ఎంచుకునే మార్గం ఎప్పుడు కరెక్టే ఉంటుందని చెప్పలేం, కానీ మన మార్గం సరైనది అయితే ఖచ్చితంగా సాధిస్తాము. లేట్ అవుతుందేమో కానీ సక్సెస్ మాత్రం పక్కా ఉంటుంది. ఒకవేళ మనం అనుకున్నది కాలేదంటే అంతకు మించి మనం గొప్పగా ఎదిగే అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని అర్థం. ఇవన్నీ వినడానికి కబుర్లాగే ఉంటాయి ఫ్రెండ్స్, నాకు కూడా. కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది, శ్రమ అనేది ఉంటుంది, పట్టుదల ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు మనల్ని వెనక్కి లాగవు, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూనే ఉంటుంది. మనం ఒకటి గుర్తుంచుకోవాలి లైఫ్లో. కానీ ఫ్రెండ్స్, ఒక లాజిక్, మన లైఫ్లో వెనక్కి చూస్తే ఎన్నో గుడ్ మెమరీస్ ఉంటాయి, ఖచ్చితంగా ఒక సక్సెస్ ఉంటుంది. అవి మనం మర్చిపోకుండా అవే మనకి బలంగా మారేలా గుర్తుపెట్టుకోవాలి. అయితే బ్యాడ్ మెమరీస్ మనం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, మనకి ఫేవర్గా జరిగిన విషయాలు త్వరగా మర్చిపోతాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక జోక్ తీసుకుంటే ఒకసారి నవ్వగలుగుతాం, రెండోసారి వేస్తే నవ్వలేం. కానీ ఒక బాధ, ఒక ఫెయిల్యూర్ని ఎన్నిసార్లు తలుచుకున్నా బాధపడతాం. అందరికీ ఇది కామన్. కానీ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఇలా జరుగుతుంది? నీ యొక్క మైండ్ సెట్ నీ కంట్రోల్ లేదు బాధలు. కానీ మన నిజ జీవితంలో బ్రతుకుతున్నాం, ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎడిటింగ్ కాదు ప్రతిసారి మార్చుకోనికి. ఒకసారి ఒకటి జరిగిపోయాక అది గుడ్ ఆర్ బ్యాడ్ జరిగిపోయింది. ఒకరోజు దానికోసం అన్నం తినం, ఒంటరిగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ డే ఏం చేస్తావు? అదే డిప్రెషన్. యూజ్ ఉంటుందా ఫ్రెండ్స్? థింక్ చేయండి. ఒక బుక్లో చదివా నేను, మన సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా 24 గంటలు మాత్రమే ఉండాలంట. ఫెయిల్యూర్ అయితే ఎందుకు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు రీజన్స్ తెలుసుకోవాలి. సక్సెస్ అయితే కీ పాయింట్స్ రాసుకొని నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసుకోవాలి. మీరు తరచుగా వింటారు కదా ఫ్రెండ్స్, క్లాస్లో టాపర్ ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తుంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఆ కంపెనీలో ఓనర్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే లైఫ్లో ఫెయిల్ అయిన వాడు ఎక్కువ తెలుసుకుంటాడు, సబ్జెక్ట్ అయినా జీవితం అయినా. మనం మోస్ట్ అఫెక్టెడ్ ఫీలింగ్లో ఉన్నప్పుడు అంతా కోల్పోయినట్టు, ఎందుకు పనికిరానట్టు డిగ్రేడ్ ఫీల్ వస్తుంది. బ్యాడ్ లక్ మనల్ని ఫాలో అవుతుంది అని చాలా బాధపడతాం. దానివల్ల హెడేక్ వస్తుంది, చిరాకు, అసహనం ఇవే వస్తాయి. వాటి వల్ల టైం అండ్ మనీ వేస్ట్. సో ఫ్రెండ్స్, ఏదైనా మనం సాధించాలంటే ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గకూడదు. ముందు మనల్ని మనం నమ్మాలి. గట్టిగా అనుకుంటే ఏదైనా మనం సాధించగలం అని అందరూ చెప్తారు, ఎందుకంటే ఇది జగమెరిగిన సత్యం. సక్సెస్ ఎవ్వరికీ కష్టపడకుండా రాదు కదా ఫ్రెండ్స్. మీరు కష్టపడితే మీకు ముందు రోజుల్లో మీ సక్సెస్ ఒక రోజు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నట్టే. ఇది ఖచ్చితంగా ఫ్రెండ్స్, రాసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.